ఈ రోజు పని ఈ రోజు చేస్తేనే బాగుంటుంది. మళ్ళీ రేపు చేద్దాంలే, తర్వాత ఎల్లుండి చేద్దాంలే, 3 రోజులు పనులు కలిపి చేసేద్దామని అనుకునేవాళ్ళు ఆ 3వ రోజు కష్టపడాలి. ఎంతగా కష్టపడాలంటే ఒకటేసారి కేజీల కొద్ది వెయిట్ ను మోయాల్సిన పరిస్థితి ఏర్పడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగం చేసుకోవచ్చు. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఏ సమయంలో ఏది చేయాలో ఆ పని చేయాలి. ఆ రోజే కంప్లీట్ చేయాలి. అది బట్టలు ఉతుక్కోవడం కావచ్చు, అంట్లు తోముకోవడం కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆఫీస్ లో మీకు ఇచ్చిన వర్క్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే, ఏ రోజు ఆ రోజు చేసేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయము, శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఏలుబడి చేయాలనుకునే వారికి మాత్రమే ఈ మాటలు. నాయకుడిగా ఉండాలనుకుంటే పని శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా పని ఎప్పుడు చేస్తాము? శ్రద్ధ ఎప్పుడు మన మనసులోకి వస్తుంది అంటే ఆ పని ఉద్దేశాన్ని మనము గమనించినప్పుడు, ఆ పని యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించినప్పుడు శ్రద్ధగా చేస్తాం. చూడండి, శ్రద్ధ అనేది ఎప్పుడు ఏర్పరచబడుతుంది? మన విషయాల్లో ఉండే శ్రద్ధ బాగుంటుంది. ఏదైనా పెళ్లి చూపులకు వెళ్తున్నామనో, లేకపోతే ఎవరన్నా ఇంటికి వస్తున్నారనో తెలిస్తే శ్రద్ధగా రెడీ అవుతాం, శ్రద్ధగా వంట చేస్తాం, శ్రద్ధగా కదులుతూ ఉంటాం, వాకింగ్, మాట అన్ని మారిపోతాయి. ఎక్స్ప్రెషన్ తో సహా అన్ని శ్రద్ధతో ఉంటాయి. జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటాం. అలా ఉండేవారు శ్రద్ధగా ఏ పనైనా శ్రద్ధగా చేసేవాళ్ళు ఏలుబడి చేస్తారు. కానీ ఏ రోజు పని ఆ రోజు చేయకుండా, శ్రద్ధ లేకుండా పని చేస్తే, ఏదో బతుకుతున్నాం కదా అన్నట్టుగా పనులు చేస్తే వారు వెట్టి పనులు చేయాలి. శ్రద్ధ కలిగి జీవిద్దాం, ఏలుబడి చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.